వెళ్ళాల్సిన లెగసీ ఏంటి? రెజరెక్షన్ అని ఒక మెసేజ్, ఇండైరెక్ట్ మెసేజ్ సొసైటీకి ఇస్తున్నాం. ఇది జరిగిందా లేదా, ఇది జరిగిందో లేదో తెలియడానికి ఆర్గ్యుమెంట్ 1, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం చూస్తున్నాం. నిజంగా ఇది జరగకపోతే నేను అడుగుతున్నాను, చాలామంది ఇటీవల కాలంలో వాగుతున్న మతమోకల్లో ఒక మోక, వీళ్ళందరూనే ఈ వాట్సాప్ యూనివర్సిటీలో, ఈ ఫేస్బుక్లో, ఈ కామెంట్స్లోనే వాగుతారండి. ఇలా వాగే వాళ్ళందరినీ ఇలాంటి సెంట్రల్ దయాస్ ఒకటి పెట్టి ఆడికి మైక్ ఇచ్చి, మేము ఒక మైక్ తీసుకుని నువ్వు చెప్పరాసిన ఏమో చెప్తావో మేము చెప్తాం, నువ్వు ఫేక్ అని నువ్వు ప్రూవ్ చేయి, వాస్తవం అని మేము ప్రూవ్ చేస్తాం, నువ్వు డిబేట్ చేయి మేము డిబేట్ చేస్తాం అంటే ఒక్కడ రాడండి ఈ వాట్సాప్ యూనివర్సిటీ గారు. కనబడుతున్నాడా? ఆయన రాసిన పుస్తకం ఒకటి ఉంది చూడండి. ఇది బైబిల్ ఎలుగులో కాదు, ఆయన ఎలుగులో ఒకసారి మీరు చూడండి. ఆయన రాసిన తెలుసా? డిడ్ జీసస్ ఎగ్జిస్ట్, ది హిస్టరీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జీసస్, నజరేత్ ఆఫ్ జీసస్ ఎవరైతున్నాడో ఆయన ఫేక్ అని చెప్పడానికి ఆయన చేసిన పరిశోధన, ఆ బుక్కి పేరుట్టాడు డిడ్ జీసస్ ఎగ్జిస్ట్, మళ్ళీ ది హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ ఫర్ జీసస్ ఆఫ్ నజరేత్. So why is there so much controversy around the question, did Jesus exist? I can assure you, as a historian, that whatever else you might want to say about Jesus, the book, the facts. Some of those who claim that Jesus was a myth argue that he was invented along the lines of the gods of pagan mythology, who also died and were resurrected. In my book, I show why that also cannot be correct. The evidence for the historical Jesus. ఏమని రాశాడు అందులో? ఆయన నేను ఫేక్ అని ప్రూవ్ చేయాలనుకున్నాను, కానీ ఎంత తిరిగి చూసినా ఆయన చరిత్రకారుడని ఒప్పుకోక తప్పదన్నాడు. ఎవరు? ప్రపంచంలో అనుమానాల్లో నెంబర్ 1 అనుమానం ఎవరో తెలుసా? ఆయనే. ఎవరైతే ఉన్నాడో యహ్రమాన్ ఎవరైతే ఉన్నాడో ఆయన రాశాడు. ఆయనే కాదు, నీవు చరిత్రలో ఏ కాస్త చరిత్ర మీద అవగాహన ఉన్న ఏ వ్యక్తినైనా, ఏ చరిత్రకారునైనా అడుగు, ప్రతి చరిత్రకారుడు చెప్తాడు యేసు ప్రభుకి చరిత్ర లేకుండా లేదు, యేసు ప్రభు చరిత్రలో ఉన్నవాడని చరిత్రకారుడైన ఎవడైనా చెప్తాడు. అంటే జీసస్కి హిస్టరీ ఉందంటే ఉంది, ఆయనకి చరిత్ర ఉందంటే ఉంది. అలాంటి చరిత్రలో ఆయన ఉన్నాడనడానికి రెండవ ఆర్గ్యుమెంట్ తెలుసా? ఆయన సమాధి చేయబడిన కార్యక్రమం. వెంటనే మైండ్లో పెట్టుకున్నారు, ఏంది నిన్నగాక మొన్నొచ్చి నజరేతు పల్లెటూరు నుంచి వచ్చి మా పట్టణంలో ఉన్న మా నీతిని కాదని, మేము పెడుతున్న రూల్స్ను బ్రేక్ చేస్తూ, మేము చెబుతున్న నీతి కాదు నువ్వు చెబుతున్నది నీతి అని మా మీదే ప్రజల్ని తిరుగుబాటు వ్యవహారానికి తయారు చేస్తావా అని వార్నింగ్ ఇచ్చారు. 2వ వార్నింగ్ ఇచ్చారు, 3వ వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని వార్నింగ్లు ఇచ్చిన ప్రభు ఏమన్నాడంటే, ఈ దిక్కున కూడా చెప్పుకున్నాను, నేను దేవునికి తప్ప, దేవుని చిత్తానికి తప్ప, తండ్రికి తప్ప ఎవడి చిత్తానికి నేను తలదించేది లేదు. నా తండ్రి చిత్తము తొదముట్టించుటయే నాకు ఆహారము తప్ప ఎవరికి తలదించనన్నాడు. అన్నట్టుగానే ఈరోజు ఈ పునరుద్ధానం రోజు అన్నట్టుగానే ఆయన తిరిగి లేచాడు. ఈయన ఎప్పుడైతే తిరిగి లేచాడో ఆ సంకెళ్ళ చేత బంధించారు, బండ చేత బంధించారు, ఆ సంకెళ్ళకి గవర్నమెంట్ సీల్ స్టాంప్ వేసి బంధించారు, సైనికుల చేత బంధించారు. వాళ్ళు ఎన్నిటి చేత బంధించినా మరణం కూడా ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన లేచాడు.